ఆ ఫైళ్లలో ఏముంది? ఎవరి లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రెడీ చేస్తుంది? గతంలో నిజంగానే తప్పులు జరిగాయా? జరిగుంటే అవి ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదో విస్తృతమైన చర్చ. ఇంతకీ ఏంటి ఆ ఫైల్స్? ఎందుకు అధికారులు సైతం అంతలా భయపడుతున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఈ రాజకీయ కథా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది? ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఫైల్స్ సీరియల్ నడుస్తుంది. మదనపల్లి ఎపిసోడ్ కొలిక్కి రాకముందే విశాఖ ఫైల్స్ కాకరేపుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన భూ కేటాయింపులు లావాదేవీలను సమీక్షించేందుకు మొదలైన ప్రయత్నంలో ఎటువంటి లొసుగులు బయటపడతాయా అన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. సమగ్ర విచారణ జరుగుతుందని, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా క్షేత్రస్థాయి పర్యటనకు రంగంలోకి దిగడంతో అలజడి పెరుగుతోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ని రంగంలోకి దింపినట్టు విస్తృత ప్రచారం జరుగుతుంది. వైజాగ్ ఫైల్స్ లో ఉన్న ఏ ఒక్కరికి మినహాయింపులు ఉండవన్న రాజకీయ హెచ్చరికలు కూడా వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి అని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అధికారం చేతులు మారడంతో విశాఖ భూములపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఈ దిశగా కీలక ఆధారాలతో ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేతల బండారం బయట పెట్టాలి అనేది ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కు మరింత పదును పెట్టి గుజరాత్ తరహాలో అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు మంత్రి. అది కూడా విశాఖ గడ్డ నుంచి కావడంతో ప్రభుత్వ కదలికలపై విస్తృత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పార్టీ సీనియర్ నేతలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు ప్రచారం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వివాదాస్పద భూములు చేతులు మారినట్టుగా అనుమానిస్తుండగా గ్రౌండ్ లెవెల్లో బాధ్యులైన వారిపై వేటు మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములతో పాటు విశాఖ నగరంలోని ఖరీదైన ప్రాంతంలోని దసపల్ల ఎన్సీసీ హయగ్రీవ ప్రాజెక్టు భూముల లావాదేవీల వెనుక అప్పటి ముఖ్యుల ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. వీటి విలువ 100 కోట్లు కాగా వ్యూహాత్మకంగా కొట్టేశారు అనేది అధికార పక్షం ఆరోపణ. వీటిలో నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్ ఇతర భూములను కలిపితే 1000 కోట్ల అక్రమాలు జరిగాయి అన్నది టీడీపీ వర్షన్. ప్రధానంగా మధురవాడ, కొమ్మాది, కాపులపాడ, భీమిలి, ఆనందపురం, గంభీరం, పెందుర్తి, పద్మనాభం, మాధవధార, సబ్బవరం, పరవాడ ప్రాంతాలలో 22A నుంచి తొలగించిన భూములు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల భూ సమీకరణకు రైతులు భూములు ఇవ్వగా కొందరు నేతలు చక్రం తిప్పినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందట. ఈ వ్యవహారాల్లో బడా వ్యక్తులకు సహకరించిన ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందట. ఇనాం భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కు సంబంధించి భీమిలి సబ్ రిజిస్ట్రార్ పై వేటు పడింది. వైజాగ్ ఫైల్స్ లో ఇది ఫస్ట్ వికెట్ కాగా సూత్రధారులు అనేక మంది ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోందట. ఈ క్రమంలో 2 రోజుల పాటు రెవెన్యూ యంత్రాంగంతో సీనియర్ అధికారులు సమీక్ష చేయబోతున్నారు. ఒత్తిళ్ల కారణంగా ఏవైనా వ్యవహారాలు జరిగి ఉంటే వాటిని బహిర్గతం చేయటం, అందుకు స్క్రీన్ ప్లే నడిపించిన వారి వివరాలను బయట పెట్టడం ప్రధానంగా అధికార పార్టీ భావిస్తుందట. దీంతో వైజాగ్ ఫైల్స్ ఎవరి మెడకు చుట్టుకుంటాయి, ఎవరి మీద చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది.